గౌతమ్ ఆమెతో చాలా సున్నితంగా మాట్లాడుతూ అమ్మాయిని మెల్లిగా ఆ కోట దగ్గర్నుంచి దూరంగా తీసుకొచ్చాడు. మీ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం లేదమ్మా, ఏదో చూసి భయపడింది అంతే. ఒక పని చేయండి, కొద్ది రోజులు తను ఎక్కడైతే కంఫర్టబుల్గా ఉంటుందో, అంటే ఎక్కడైతే తనకి హాయిగా అనిపిస్తుందో, ఏ భయం లేకుండా ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళండి. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఊర్లోకి రండి అని గౌతమ్ తనకి సలహా ఇచ్చాడు. ఆవిడ తన చేతులు జోడిస్తూ గౌతమ్ కాళ్ళు పట్టుకోవడానికి కిందికి వంగింది. కాని గౌతమ్ రెండడుగులు వెనక్కి వేసి, ఏం చేస్తున్నారు, మీరు నాకన్నా పెద్దవాళ్ళు, మీరు ఇలా చేయకూడదు, లెవ్వందమ్మా అని అన్నాడు. ఆవిడ మాత్రం తన కళ్ళనిండా నీళ్లతో చేతులు జోడిస్తూ, మా అమ్మాయిని కాపాడినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉండిపోతాను బాబూ. తీసుకెళ్ళిపోతాను, తనని ఇక్కడ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతాను. ఈ ఊర్లోకి మేం ఎప్పుడు రాము. ఆమె ఊర్లో వాళ్లందర్నీ చూస్తూ, నా కూతురి వల్ల ఈ ఊరిలో ఉన్న వాళ్లందరికీ ఏమీ కాదు, ఇది నా హామీ అని అందరితో చెబుతూ తన కూతుర్ని తొందరగా అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయింది. చక్రవర్తి గౌతమ్ దగ్గరికి వచ్చి, విషయాన్ని సున్నితంగా పరిష్కరించావు, ఆమె ప్రాణాల్ని కాపాడి మంచి పని చేశావ్ గౌతమ్ అని చెప్పగా, ఏంటి బావా ఇదంతా, అమ్మాయి అక్కడ కళ్ళు తిరిగి పడిపోయినంత మాత్రన ఊర్లో వాళ్లందరూ ఆ అమ్మాయిని చంపేస్తారా అని అడిగాడు. ఈ ఊరు కట్టుబాట్లు నీకు తెలియదు గౌతమ్ అని అన్నాడు చక్రి. ఒక మనిషి ప్రాణం తీసే కట్టుబాటా, ఇంకా ఏ కాలంలో ఉన్నారు బావా మీరందరూ అని అన్నాడు గౌతమ్. ఏ కాలంలో అయినా ఊరికి ఉండే కట్టుబాట్లు ఊరికి ఉంటాయి. పెద్దలు ఏదైనా చెప్పినప్పుడు అది అందరి మంచికే చెప్తారని అనుకోవాలి. విదేశాలకు వెళ్లి చదువుకున్నంత మాత్రాన కట్టుబాట్లను మర్చిపోతే మాత్రం నిన్ను నువ్వు మర్చిపోయినట్టే అని రాజారావు గారు వెనక నుంచి గంభీరంగా అన్నారు. నేను మీ కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఉండట్లేదు మావయ్య, కాని ఒక మనిషి ప్రాణం తీసే కట్టుబాటు అవసరమా అని అడుగుతున్నాను అంతే అని అన్నాడు గౌతమ్. ఊర్లో వాళ్లందరూ ఎందుకు అలా ప్రవర్తించారో కొత్తగా వచ్చిన నీకు తెలియదు, అర్థం కాదు కూడా. 4 రోజుళ్ళు చుట్టం చూపుకు వచ్చావు, అక్కని చూసి నీ మేనల్లుడితో కొద్దిసేపు గడిపి ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో అని రాజారావు గారు ముక్కుసూటిగా చెప్పేసి వెళ్ళి కారులో కూర్చున్నారు. నువ్వు ఇప్పుడే కదా వచ్చింది గౌతమ్, ఈ ఊరు విషయాల్లో తలదూర్చకు. ఊరు విషయాల నుండి దూరంగా ఉండు. ఇంట్లో మీ అక్క నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్దాం పదా అని చక్రవర్తి గౌతమ్తో అన్నాడు. ఒక్క నిమిషం బావ, నా లగేజ్ తీసుకొస్తా అని గౌతమ్ చెప్పి రంగయ్య దగ్గరకు వెళ్ళి, మీకు చాలా థాంక్స్ నన్ను ఇక్కడకు తీసుకువచ్చినందుకు. బావ వచ్చారు కదా, నేను బావగారితో వెళ్ళిపోతాను అని గౌతమ్ రంగయ్యతో అన్నాడు. నాకు కాదు బాబు థాంక్స్, మీకే థాంక్స్. ఇందాక మీరు కాపాడిన ఆ చిన్న పిల్ల తప్ప వాళ్ల అమ్మకి వేరే లోకం లేదు, వాళ్ల ఆయన 3 నెలల క్రితమే చనిపోయాడు. ఇప్పుడు ఒకవేళ ఆ పాప కూడా చనిపోయి ఉంటే అలా చెబుతూ మధ్యలో ఆగిపోయి గౌతమ్ వైపు చూసి, వదిలేయండి, ఊరు చూడ్డానికి వచ్చారు, చూసి ఆనందంగా ఉండి వెళ్ళిపోండి. ఈ విషయాలన్నీ మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని అన్నాడు రంగయ్య. రంగయ్య గౌతమ్ చేతికి తన లగేజ్ ఇచ్చి తన బండి మీద కూర్చొని వెళ్ళిపోయాడు. గౌతమ్ తన లగేజ్ని వెంటపెట్టుకుని చక్రవర్తి వాళ్ల కారు దగ్గరికి వచ్చి డ్రైవర్కి ఆ లగేజ్ని ఇచ్చి వెళ్లి ముందు సీట్లో కూర్చున్నాడు. చక్రవర్తి మరియు రాజరావు గారు కారు వెనుక కూర్చున్నారు. ఇంటికి చేరుకున్నంత వరకు ముగ్గురు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. కోట దగ్గర జరిగిన విషయం మొత్తం ఊళ్ళో వాళ్లందరికీ తెలిసిపోయింది. అది చిన్న ఊరే కావడంతో మాట ఆ నోట ఈ నోట పాకి కొద్ది క్షణాలలోనే ఊరు మొత్తం తెలిసిపోయింది. గౌతమ్ వాళ్ల అక్క వైదేహి ఇంటి గుమ్మం దగ్గర నించోని గౌతమ్ కోసం ఎదురు చూస్తూ ఉంది. గుమ్మం దగ్గర నుంచోని ఎదురు చూసినంత మాత్రాన గౌతమ్ తొందరగా వస్తానని ఏమైనా చెప్పాడా అని నవ్వుతూ అడిగింది వైదేహి వాళ్ల అత్త సీతాలక్ష్మి. అది కాదు అత్తయ్య, కోట దగ్గర జరిగిన విషయం ఇప్పుడే రఘు వచ్చి చెప్పాడు. అందుకే కొంచెం గాభరాగా ఉంది అని తన మనసులో ఉన్న మాటని అత్తయ్యతో చెప్పింది వైదేహి. రఘు చెప్పాడు కదా, అక్కడ అంత ఏం జరగలేదు.
ఆ పాప కూడా ఇప్పుడు ఊర్లో లేదు. వాళ్ళ అమ్మ తనని ఎక్కడికో తీసుకెళ్తుంది అంట. ఏమి జరగుదు. గౌతమ్ ఇక్కడికి కొద్ది రోజులు ఉండడానికి వస్తున్నాడు. ఇప్పుడే వాళ్ళ అమ్మ నాన్నని పోగొట్టుకున్నాడు. ఇవన్నీ విషయాలు చెప్పి అతన్ని ఇబ్బంది పెట్టకు. కొద్ది రోజులు ఉండనివు మనశాంతిగా. ఆ తర్వాత చక్రవర్తి చెప్పాడు కదా, విదేశాల్లో తనకు తెలిసిన ఎవరో ఉన్నారు అని, అక్కడ గౌతమ్కి జాబ్ వచ్చేలా చేస్తాడు అని. అయిన గౌతమ్ డాక్టర్, విదేశాల్లో కాకపోతేనే ఎక్కడైనా సరే అతనికి తొందరగా పని దొరికేస్తుందిలే కాని, ఇప్పుడు గౌతమ్ ఉన్న మనస్థితికి ఊర్లో ఉన్న విషయాలు అతనికి చెప్పడం సరికాదు. నువ్వు ఇలా బాధపడితే గౌతమ్ కూడా మామూలుగా అవ్వలేడు అని కోడలికి నచ్చచెప్పింది సీతాలక్ష్మి. మీరు చెప్పింది కూడా సరైందే అత్తయ్యా. ఈ మధ్యే పిన్ని బాబాయి వాళ్లు కాలం చేశారు. గౌతమ్ మనసులో ఆ బాధ ఇప్పటికీ అలాగే ఉంది. ఇక్కడ ఉన్నన్ని రోజులైనా కొంచెం మనశాంతిగా ఉంటే అదే చాలు అని అంది వైదేహి, అత్తగారు చెప్పిన మాటని అర్థం చేసుకుంటూ. వాళ్ళిద్దరూ మాట్లాడుతుండగానే కారు ఆగిన శబ్దం రావడంతో ఇద్దరూ అటువైపు చూశారు. వచ్చేశాడు చూడు, నీ తమ్ముడు, గౌతమ్ ని చూస్తూ కోడలితో అంది సీతాలక్ష్మి. గౌతమ్ కారులో నుంచి బయటికి రాగానే వైదేహి తన కళ్ల ముందు కనిపించింది. అక్కని చూసిన ఆనందంలో కోట దగ్గర జరిగిన విషయాన్ని మర్చిపోయి అక్క దగ్గరికి వెళ్ళి, బాగున్నావా అక్కా అని ఆనందంగా అడిగాడు. నేను బానే ఉన్నారా, మొత్తానికి ఎప్పటినుంచో అడుగుతుంటే ఇప్పుడు టైం కుదిరిందన్నమాట మా తమ్ముడు గారికి ఈ అక్కని కలవడానికి అని అంది వైదేహి. అలా ఏం లేదు అక్కా అని అన్నాడు గౌతమ్. మీ అక్క ఏం తప్పు చెప్పిందిరా, ఎప్పుడో మీ అక్క పెళ్లిలో చూశాను నేను నిన్ను, ఆ తర్వాత కనుమరుగైపోయావు అని అంది సీతాలక్ష్మి గౌతంతో. మరి గౌతమ్ ఏం సమాధానం చెప్తాడు?